ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని కోలభీమునిపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని, ప్రజలను భయాందోళన గురిచేసి భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేసి దోచుకున్నారని, దాన్ని నివారించడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ఈ ప్రజా దర్బార్కి సుమారు 78,000 మంది రెవెన్యూ సమస్యలతో అర్జీలు ఇచ్చారని, ఇది పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రెవెన్యూ సదస్సుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ఊరు ఎక్కువ ప్రియోలు ఉన్నాయి సార్, చేయమనే మీరు ఎందుకంటే పూర్వం పెట్టినాం సార్, కొన్ని వచ్చినాయి. నియోజకవర్గం అంతా కూడా ఈ రెవెన్యూ సదస్సులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరచుకుంటా ఉన్నారు. మేము కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామంలో కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి అణిచివేయబడ్డారో, ఈ దుర్మార్గ ప్రభుత్వంలో తిరిగి మళ్ళా ప్రజలందరూ కూడా తిరిగి లేచే విధంగా ఎవరైతే పొలాలు, ఎవరైతే స్థలాలు, ఎవరైతే ఇల్లు ఇటువంటి ఆక్రమణలు చేసుకున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశాం. ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎవడైనా సరే అవతలి వాడి పొలం కబ్జా చేయాలన్నా కూడా వాడు వెన్నులో చలిపుట్టే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఈ గత 5 సంవత్సరాల్లో ప్రజల ఆస్తులు, ప్రజల యొక్క సొమ్ము కాజేయాలని ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తిస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల పక్షాన పోరాడుతూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళని దోషులుగా నిలబెట్టి ప్రజల చేత చెంపదెబ్బేదానికే ఈరోజు మేమందరం కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన పాపాన పోలేదు గత 50 సంవత్సరాల చరిత్రలో. అటువంటిది ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఇచ్చిన కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేసి ప్రజలు చీకి కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అయితే మా ప్రభుత్వం అలా కాదు. మా ప్రభుత్వం అనునిత్యం ప్రజల మధ్యనే ఉండి, ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అవతరించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తయారు చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రం శరవేగంగా పోతా ఉంది. మార్కాపురం నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.